రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి కుల గణన ఏదైతే ఉందో దానిని బ్లూ ఇండియా పార్టీ స్వాగతిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరూ కుల గణనలో పాల్గొని కులగణన చేయడానికి వచ్చినటువంటి అధికారులందరికీ సహకరించవలసిందిగా కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కులము దాని యొక్క సామాజిక స్థితి, ఆర్థిక స్థితి, రాజకీయాల్లో వారు పొందుతున్నటువంటి వాటా, విద్య, ఉద్యోగ అవకాశాల్లో వారికి దక్కుతున్నటువంటి వాటా ఈ కులగణన సర్వే ద్వారా బయటికి రాబడతాయి. అనేక సంవత్సరాల నుంచి విద్యలోనూ, ఉద్యోగాలలోనూ, అధికార పదవులలోనూ, పరిశ్రమలలోనూ, ఇతర అన్ని రంగాలలో ఏ కులానికి దక్కవలసిన వాటా ఆ కులానికి దక్కడం లేదు. ఈ కులగణన చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కులాలు ఉన్నాయి, ఏ కులా జనాభా ఎంత ఉన్నది, ఆ కులం యొక్క సామాజిక స్థితి ఉన్నతంగా ఉన్నదా, హీనంగా ఉన్నదా, ఆ కులంలో ఎంతమంది విద్యావంతులు ఉన్నారు, ఏ స్థాయి విద్యను అభ్యసించారు, వారికి ప్రభుత్వ ఉద్యోగ కల్పన ఉన్నదా, ప్రైవేట్ రంగంలో ఉద్యోగ కల్పన ఉన్నదా, ఉపాధి కల్పన ఉన్నదా, లేదా వాళ్ళ ఆర్థిక స్థితిగతి ఎట్లా ఉన్నది అని చెప్పి కులగణన సర్వే ద్వారా బయటికి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవాళ భారతదేశ స్థాయిలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కులగణన జరగని కారణంగా భారతదేశంలో 1947లో భారతదేశానికి స్వాతంత్రం వస్తే 1950 నుంచి రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటుంటే 1992 వరకు ఈ భారతదేశంలో ఉన్నటువంటి బీసీలకు రిజర్వేషన్లు లేవన్న విషయాన్ని మన అందరం ఒకసారి గుర్తు చేసుకోవాలి. 1992లో బీపీ మండల్ కమిషన్ రిపోర్టు అమలు ద్వారా కేవలము కేంద్ర ప్రభుత్వ విద్య ఉద్యోగాలలో మాత్రమే, అది కూడా 27% మాత్రమే రిజర్వేషన్లను కల్పించడం జరిగింది. నాటి నుంచే దేశంలో సగం జనాభాకు పైగా ఉన్న బీసీలకు రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయి. అంతవరకు ఎందుకు అందలే అంటే జనాభా లెక్కలు లేవు. ఎందుకు 27% మాత్రమే అందింది 50% పైగా జనాభా ఉన్న ఓబీసీలకు అంటే సుప్రీంకోర్టులో 50% మించి రిజర్వేషన్లు ఇవ్వకూడదన్న ఒక నిబంధన ఉన్న కారణంగా. కానీ అక్కడ సుప్రీంకోర్టు ఏం తెలియబర్చింది అంటే నిర్దిష్టమైనటువంటి జనాభా లెక్కలు ఉన్నప్పుడు 50% మించి రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చు అనేది అందులో పేర్కొనబడ్డది. కాబట్టి నిర్దిష్టమైన కుల జనాభా లేని లెక్కల లేని కారణంగానే ఇప్పటి వరకు 50% దాటకుండా రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న కారణంగా 50% పైగా ఉన్న బీసీలకు కేవలం 27% మాత్రమే రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయబడుతున్నాయి. నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో కూడినటువంటి జనాభా లెక్కలు ఉంటే ఇవాళ విద్యలో, ఉద్యోగాలలో, అన్ని రంగాల్లో మనకు దక్కవలసిన రిజర్వేషన్లు, మనకు దక్కవలసిన వాటా దక్కించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వము గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ నిర్వహించి తమ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కులగణన చేపడతామని, తద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. రాహుల్ గాంధీ గారి చేత కూడా ఆ మాట చెప్పించడం జరిగింది. కానీ జనాభా లెక్కలు తీయకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు పోయే ప్రయత్నం చేయగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బ్లూ ఇండియా పార్టీ, ఇతర రాజకీయ పార్టీలు, మరి బీసీ సంఘాలు, మేధావులు, ఉద్యమకారులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే దిగి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ చిట్ట చివరికి జీవో నెంబర్ 26ను తీసి తద్వారా ఇవాళ జనాభా లెక్కలు తీస్తున్నది. కాబట్టి మిత్రులారా, ఈ జనాభా లెక్కల ద్వారా ఎవరి జనాభా ఎంతుందో ఆ జనాభా దామాషా పద్ధతి ప్రకారమే సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, అదే ప్రతిపాదికన పరిశ్రమలలో వాటా కల్పించాలి, అదే ప్రతిపాదికన అన్ని రంగాలలో కూడా వాటా కల్పించాలని ఇలా బ్లూ ఇండియా పార్టీ డిమాండ్ చేస్తున్నది. చాలా మంది అడుగుతున్నారు, ఇప్పుడు కులం ఎందుకు అని చెప్పాలి, మేము కులం లెక్కలు ఎందుకు, దేనికోసం చెప్పాలి, గతంలో కేసీఆర్ తీసిండు బయట పెట్టలేదు, ఈయన ఏం చేస్తాడో మా లెక్కలు మీకెందుకు అంటున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మిత్రులకు ఒకటే తెలియజేయడం జరుగుతున్నది. గతంలో సమగ్ర కుటుంబ సర్వే ద్వారా కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే ద్వారా జనాభా లెక్కలు తీసినప్పటికీ
ఆయన బయట పెట్టలేదు. దాని కారణంగా దానికి అధికారికత అనేది చేకూర్చబడలేదు. తత్కారణంగా గతంలో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలలో కేసీఆర్ గారు స్థానిక సంస్థల్లో ఉన్న 34% రిజర్వేషన్లను 22% తగ్గించిండు. ఆ కారణంగా 12,751 గ్రామ పంచాయతీలు ఉంటే అందులో సగం బీసీలకు దక్కవలసి ఉంటే కేవలం 2,345 స్థానాలు మాత్రమే దక్కినాయి. ఇంచుమించు 2,000 స్థానాలకు పైగా సర్పంచ్ స్థానాలు మనం ఆ రిజర్వేషన్లు తగ్గించడం కారణంగా కోల్పోయినాము. అప్పుడు మనం కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు అడిగింది ఏంటంటే, మీకు అధికారికంగా జనాభా లెక్కలు ఉంటే సమర్పించండి అని చెప్పి అడిగినప్పుడు అధికారికంగా తీసిన కుల జనాభా లెక్కలు లేని కారణంగా ఆ రోజు మనం కోర్టు నుంచి కూడా న్యాయస్థానం నుంచి కూడా న్యాయం పొందలేకపోయినాము. మనం న్యాయమైన వాటా దక్కాలి అంటే కుల గణన జరగాలి, అది ప్రభుత్వం చేత జరిపింపబడాలి. ఆ లెక్కల ద్వారా మనకు అన్ని రంగాల్లో వాటా దక్కాలి. దక్కకపోతే మనం ఫైట్ చేసేటటువంటి అధికారము ఈ లెక్కలతో మాత్రమే ఉంటుంది, ప్రభుత్వం చేసిన లెక్కలతో. కాబట్టి ప్రతి ఒక్కరూ కులగణనలను స్వాగతించి అందులో పాల్గొని తమ వివరాలు తెలియజేయాలి. రెండోది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉన్నది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో మనకు తెలియవస్తున్నది, తెలంగాణ రాష్ట్రంలో ఓసీ కులాల జనాభా 7% మాత్రమే ఉన్నట్టు. కానీ ఇలా 10% రిజర్వేషన్లు అగ్ర కులాల పేదల పేరుతో ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయబడుతున్నాయి. మరి 7% ఉన్న జనాభాకు 10% రిజర్వేషన్లు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయబడుతున్నాయి? మరి సంవత్సరానికి కుటుంబ ఆదాయం 8 లక్షల వరకు ఉన్న వాళ్ళు మాత్రమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అర్హులు అనే జీవోలో పేర్కొన్నప్పుడు ఈ 7% జనాభాలో ఎంతమంది 8 లక్షల ఆదాయం మాత్రమే సంవత్సరానికి కలిగి ఉన్నారు అనేది ఎట్లా తెలియాలి? అసలు ఓసీ జనాభా ఎంత ఉందో ఎట్లా తెలియాలి? దీని ద్వారా ఈ సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ద్వారా ఎవరు ఆర్థిక సంపన్నులు, ఎవరు ఆర్థిక బలహీనులు, ఎవరు విద్యా ఉద్యోగ రంగాల్లో సీటు పొందడానికి, ఉద్యోగాలు పొందడానికి, సంక్షేమ పథకాలు పొందడానికి అర్హులు దీని ద్వారా మనకు తెలియవస్తుంది. ఎక్కడ కూడా స్థానిక సంస్థలను, స్థానిక సమస్యలను అడ్డుపెట్టుకుని కులగణనను బైకాట్ చేసే పరిస్థితులు కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. వారి నయవంచనకు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు గురి కావద్దు. తప్పనిసరిగా మన కులం తెలియజేయవలసిందే, మన లెక్కలు తెలియజేయవలసిందే. మన భవిష్యత్ తరాలలో అన్ని రంగాలలో మన వాటాకై, బడ్జెట్లో మన వాటాకై, అధికారంలో మన వాటాకై, సినిమా రంగంలో మన వాటాకై, క్రీడా రంగంలో మన వాటాకై మన జనాభా ఎంత ఉందో అంత జనాభా తగ్గట్టు వాటాకై మనం కొట్లాడాలి అధికారికంగా. అంటే మన పిల్లలకు విద్యలో అనేక సంస్థల్లో ఎంబీబీఎస్ సీట్లు, ఇంజనీరింగ్ సీట్లు, లాయర్ల సీట్లలో మన వాటా ప్రకారం మనకు దక్కాలంటే, ఉద్యోగాలలో మన వాటా మనకు దక్కాలంటే ఇలా కుల లెక్కలు తీయవలసిన అవసరం ఉంది. మిత్రులారా, ఇవాళ భారతీయ జనతా పార్టీ అంటుంది ఇవాళ కులాల లెక్కలు తీస్తే దేశ సమైక్యత దెబ్బతింటది అని. కులం ఉన్నప్పుడు కుల లెక్కలు తీస్తే తప్పేందని బ్లూ ఇండియా పార్టీ అడుగుతుంది. ఇవాళ ఆర్ఎస్ఎస్ అంటది కులాల లెక్కలు తీయవచ్చు కానీ, కులగణన చేయవచ్చు కానీ రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వకూడదు అని. అంటే రాజకీయంగా బీసీలు అనర్హుల, రాజకీయంగా ఈ దేశాన్ని బీసీలు పాలించకూడదా? ఈ రాష్ట్రాలను బీసీలు పాలించకూడదా? అధికారిక పదవుల్లో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఈ రాష్ట్రాలలో బీసీలు ఉండకూడదా? ఎందుకు రిజర్వేషన్లకు, మేము పొలిటికల్ రిజర్వేషన్లకు అనర్హులను ఆర్ఎస్ఎస్ అంటుందో ఇలా చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. భారతీయ జనతా పార్టీ పార్లమెంటులో దాని ప్రతినిధిగా రాజ్నాథ్ సింగ్ గారు మేము అధికారంలోకి వస్తే జరగబోయే జనగణనలో కులగణన జరిపి తీరుతామని ఆనాడు చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత జనగణనలో కులగణన తీయమంటే సుప్రీంకోర్టుకు మేము తీయలేమని అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ యొక్క ద్వంద్వ నీతిని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ కులాల లెక్కలు లేని కారణంగానే జనాభా దామాషా ప్రకారం దక్కవలసినటువంటి వాటా విద్యా ఉద్యోగాల్లో దక్కడం లేదు. ఇవాళ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ బీసీ ప్రధానమైన మోడీ ఆధ్వర్యంలో 1,400 కోట్ల బడ్జెట్ను 70 కోట్లకు పైగా ఉన్న బీసీలకు కేటాయించడం జరిగింది. దఫాలో ఇంకొక దఫాలో 5,000 కోట్లను కేటాయించడం జరిగింది. ఇది ఎందుకు జరుగుతుందంటే జనాభా లెక్కలు లేని కారణంగా మన వాటా ఏందో మనం కొట్లాడడానికి అర్హత లేకుండా పోతుంది. మిత్రులారా, జనాభా లెక్కలు అనేది
మన వాటా కోసమే జరుగుతున్నటువంటి ఒక ఆత్మగౌరవ పోరాటం, ఒక అధికారిక పోరాటం, ఒక సామాజిక న్యాయ పోరాటం ఈ భారతదేశంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం రేపు 2025 జనవరిలో జరిపే జనగణనలో తప్పనిసరిగా కులగణన జరపాలని చెప్పి బ్లూ ఇండియా పార్టీ డిమాండ్ చేస్తున్నది. రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది గత పార్లమెంట్ ఎన్నికల్లో కులగణనని ఎక్స్రే తీసినట్లు అవుతుందని చెప్పడం జరిగింది. దానికి అనుకూలంగా తను పోరాటం చేస్తున్నాడు. తన పోరాటాన్ని ఉధృతి చేయవలసినటువంటి అవసరం ఉన్నది. భారతీయ జనతా పార్టీ కూడా తన బాటలో నడిచి తాము గతంలో ఇచ్చిన వాగ్దానం మేరకు ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాల లెక్కలు తీసి కుల జనాభా దామాషా పద్ధతి ప్రకారం రాజకీయ రంగంలోను, విద్యా రంగంలోను, ఉద్యోగ రంగంలోను, ఆర్థికంగాను, సామాజికంగాను వారికి దక్కవలసిన వాటికి వారు చేకూర్చే విధంగా ముందుకు వెళ్ళాలని ఈరోజు బ్లూ ఇండియా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేయలేదని, ఏ మొక్కం పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్తారనేది ఇది ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలదీసే సమయం కాదు. మన వాటా కోసం, మన లెక్కల కోసం మనం ముందుకెళ్ళవలసినటువంటి సమయం. ఈ బేకార్ పార్టీల యొక్క ఎటువంటి మాటలకు భేషజాలకు పోకుండా స్వచ్ఛందంగా పాల్గొని మన లెక్కలు మనం తీసుకుందాం. మన వాటాకై మనం పోరాడదాం. మన హక్కుల కోసం రాజ్యాంగబద్ధంగా మనకు దక్కవలసినటువంటి హక్కులు వాటా కోసం మనం నినదిద్దామని సందర్భంగా బ్లూ ఇండియా పార్టీ పిలుపునిస్తూ స్వచ్ఛందంగా పాల్గొని కులగణనలో పాల్గొని ప్రజలందరూ మేల్కొని ముందుకెళ్లాలని, జాతీయ స్థాయిలో కూడా బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం కులగణన జరపాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. జై ఇండియా, జై బ్లూ ఇండియా.